ఇక మీదట సిఎన్జి పెట్రోల్ ఆటోల రిజిస్ట్రేషన్ ఉండవా? ఇక మీదట ఎలక్ట్రిక్ 2-వీలర్ రిజిస్ట్రేషన్స్ మాత్రమే జరుగుతాయా? పూర్తిగా నార్మల్ పెట్రోల్ స్కూటర్ల యొక్క బ్యాన్ జరగబోతుందా? మరి ఇది ఎక్కడ జరగబోతుంది? పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం ఒక సంచలన ఈవీ పాలసీని ప్రవేశపెట్టబోతుందండి. దానికి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ పాలసీని అయితే రెడీ చేశారు. అందులో అయితే కొన్ని కీలక అంశాలు అయితే ముందుకు వచ్చాయి. ఒకసారి అంశాలంటూ మీకు అయితే చూపిస్తాను. సో ఢిల్లీ కొత్త ఈవీ పాలసీ చూసుకున్నట్లయితే, ఒకవేళ ఒక ఇంట్లో 3 కార్లు ఉంటాయి, రాబోయే రోజుల్లో 3వ కారు కొందాం అనుకుంటే ఆల్రెడీ వాళ్ళు 2 కార్లు కొనేశారు. 3వ కారు కొంటే అది ఖచ్చితంగా ఎలక్ట్రిక్ కారే అయి ఉండాలి, లేకపోతే కొత్త కారుకి రిజిస్ట్రేషన్ అయితే ఎవరు అనమాట. ఇంకొకటి 3-వీలర్స్ ఏదైతే ఉన్నాయో, నార్మల్ 3-వీలర్స్ అంటే ఇప్పుడు మనకి పెట్రోల్ లేదా డీజిల్ తో పనిచేసే ఆటో లాంటివి ఏమైనా ఉంటే వాటిని ఆగస్ట్ నెల నుంచి అయితే బ్యాన్ చేసేస్తున్నారు అనమాట. ఫాజిల్ ఫ్యూయల్ వాహనాలన్నీ కూడా ఓన్లీ సిఎన్జి ఆటోలు మాత్రమే అలౌ చేస్తున్నారు. అలానే 2027 సంవత్సరానికల్లా 95% ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఉండబోతున్నాయి. అది వీళ్ళు ధ్యేయంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అలానే మీకు ఎంత చెప్పినట్టుగా ఫాజిల్ ఫ్యూయల్ తో పనిచేసే 3-వీలర్ వాహనాలు ఏదైతే ఉన్నాయి, అంటే డీజిల్ లేదా పెట్రోల్ తో పనిచేసే ఆటోలు ఏదైతే ఉంటాయో వాటి యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి ఈ సంవత్సరం ఆగస్ట్ నెల నుంచి అయితే ఆపేయబోతున్నారు. ఇక నాన్ ఎలక్ట్రిక్ 2-వీలర్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి ఆగస్ట్ 2026 సంవత్సరం నుంచి అయితే కొత్త రిజిస్ట్రేషన్స్ అయితే తీసుకోరంట. సో ఈ పర్టికులర్ పాలసీలో మీకు చెప్పిన కీలక అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన పంకజ్ కుమార్ సింగర్ అప్రూవ్ చేసి దాన్ని క్యాబినెట్ ముందుకైతే ప్రవేశపెట్టబోతున్నారు. ఒకవేళ క్యాబినెట్ దీన్ని ఆమోదిస్తే మీకు ఇందా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఎలక్ట్రిక్ 2-వీలర్స్ మాత్రమే 2026 సంవత్సరం నుంచి ఆ రిజిస్ట్రేషన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఇక ఇప్పటికే ఆగస్టు 2025 సంవత్సరం నుంచి అయితే కొత్తగా వచ్చే సిఎన్జి తప్పితే పెట్రోల్ మరియు డీజిల్ సంబంధించిన ఆటోలు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా తీసుకోరు. ఇవన్నీ రూల్స్ ఇంప్లిమెంటేషన్ అవుతాయి అనమాట. సో ప్రధానంగా వీళ్ళ పాలసీలు సరిగ్గా గమనిస్తే చాలా సీరియస్ గా పొల్యూషన్ ని అరికట్టాలనే ఉద్దేశంతో ఇటువంటి పాలసీని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన రూల్స్ కూడా ఫ్రేమ్ చేసినట్టుగా తెలుస్తుంది. సిఎన్జి తో పనిచేసే ఆటోలు ఏదైతే ఉన్నాయో 10 సంవత్సరాల పైగా ఉన్న సిఎన్జి ఆటోలు వాటిని రెట్రో ఫిట్టింగ్ చేసుకుని ఎలక్ట్రిక్ ఆటోల కింద పూర్తిగా అందులో ఉన్న మోటార్ బ్యాటరీ కంట్రోల్ అన్ని రిమూవ్ చేసేసుకుని రీప్లేస్ అనేది చేసుకోవాలి, లేకపోతే రెట్రో ఫిట్ అనేది చేసుకోవాలి. ఈ పాలసీ పీరియడ్ లోపల జరిగిపోవాలి, లేకపోతే వాటిని కూడా అలౌ చేయనట్టుగా ఈ పాలసీలు అయితే మెన్షన్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, సిఎన్జి ఆటో రిక్షాలు లేదా గూడ్స్ క్యారియర్ ఆటోలు కూడా రిజిస్ట్రేషన్స్ ని ఆగస్ట్ 2025 సంవత్సరం తర్వాత ఆపేస్తారంట. సిఎన్జి ఆటోలకు సంబంధించిన పెర్మిట్స్ ని రెన్యువల్ కూడా చేయరంట ఆగస్ట్ 2025 సంవత్సరం తర్వాత నుంచి. ఇంకొకటి, ఈ పాలసీలో మొత్తం అన్ని గార్బేజ్ కలెక్షన్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో, మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీ ఉపయోగించే ఎంసీడీ సంబంధించిన పరిధిలో ఏదైతే ఆ వెహికల్స్ ఉంటాయో గార్బేజ్ వెహికల్స్ అన్నిటిని కూడా 2027 సంవత్సరం కల్లా ఫేజ్డ్ మేనర్ లో ఎలక్ట్రిక్ వాహనాల కింద మార్చేస్తారంట. దాంతో పాటుగా 13,200 ఛార్జింగ్ స్టేషన్ సెటప్ చేస్తామని చెప్తున్నారు. కనీసం ఒక్క ఛార్జింగ్ స్టేషన్ ప్రతి 5 కిలోమీటర్ల రేడియస్ లో సెటప్ చేస్తామని చెప్తున్నారు. ఇక చివరగా 95% కొత్త వాహనాలు ఏదైతే ఢిల్లీలో రిజిస్టర్ అవుతాయో 2027 సంవత్సరం కల్లా అది ఈవీలే అవ్వాలనుకుంటున్నారు. 98% 2030 సంవత్సరం కల్లా నడిచే వెహికల్స్ అన్ని కూడా ఎలక్ట్రిక్ వాహనాలే అయ్యే విధంగా ఈ పాలసీని అయితే వీళ్ళు రూపొందించినట్టుగా తెలుస్తుంది. సో ఇదంతా గమనించిన తర్వాత చాలా సీరియస్ గానే ఢిల్లీ ప్రభుత్వం ఈవీస్ మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. పొల్యూషన్ అరికట్టాలంటే దానికి ఏకైక దారి ఎలక్ట్రిక్ వాహనాల కింద వాళ్ళు రూట్ మ్యాప్ అంతా రెడీ చేసుకుని పాలసీని కూడా అంతా సిద్ధం చేశారు. ఇప్పుడు కేబినెట్ కి పంపిస్తే నెక్స్ట్ కేవలం అప్రూవల్ ప్రాసెస్ మాత్రమే పెండింగ్ ఉంది. వన్స్ అప్రూవల్ వచ్చిందంటే ఇక మీదట ఢిల్లీలో ఆగస్ట్ నుంచి అయితే డీజిల్ పెట్రోల్ గా సిఎన్జి ఆటోలకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఉండో, ఎలక్ట్రిక్ 3-వీలర్స్ రిజిస్టర్ చేసుకోవాలి. ఇక 2-వీలర్స్ ఏదైతే ఉన్నాయో 2026 సంవత్సరం నుంచి ఎలక్ట్రిక్ 2-వీలర్స్ మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలని అయితే వీళ్ళు రూల్స్ అయితే పాస్ చేయబోతున్నారు. బట్ 4-వీలర్స్ గురించి మాత్రం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 3వ వాహనం కొంటే ఒక కుటుంబంలో కారు, 3వ కారు కొంటే మాత్రం అది ఎలక్ట్రిక్ కార్ అవి ఉండాలన్నారు. కానీ 4-వీలర్స్ కూడా ఎలక్ట్రిక్ అనే పార్ట్ని అయితే ఎక్కడైతే యూజ్ చేయలేదు. ఇది ఢిల్లీ ఈవీ పాలసీ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంబీఎస్ తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, అది ఫ్యూచర్.